మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అమెరికాలో ఉద్యోగాల ఊచకోత 2022తో పోలిస్తే 2023లో 98% అధికం. ఐటీ రంగంలో ఆ సంఖ్య 73% ఎక్కువ. రిటైల్ రంగంలో ఏకంగా 274% అధికం. జాబ్ మార్కెట్పై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదికలో వెల్లడి. ఈ ఏడాది భారీ కోతలుండొచ్చని అంచనా. 2022 చివరి త్రైమాసికంలో 2 లక్షల మందిని తొలగించిన అమెరికా ఐటీ సంస్థలు. వారిలో దాదాపు 80,000 మంది భారతీయులే. నోట్ దిస్ పాయింట్. వారు ఇక్కడికి వచ్చినా దొరకని అవకాశాలు. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ను అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గణాంకాల్లో చెప్పాలంటే 2022తో పోలిస్తే 2023లో అమెరికాలో ఉద్యోగాల కోత 98% పెరిగింది. ద్రవ్యోల్బణం, ఫెడరల్ వడ్డీ రేట్ల పెంపు పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మార్పు లేని నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ ఒక నివేదికలో తెలపడం జరిగింది. ఈ 80,000 మందికి ఉద్యోగాలు లేనప్పుడు ఈ 80,000 మంది అమెరికాలో ఏం చేస్తున్నారు? భారతదేశానికి కూడా రాకుండా చాలామంది తల్లిదండ్రులు మా మీద ఆశలు పెట్టుకున్నారనో, అక్కడ ఏదో ఉద్యోగం చేసి మేము పొడుస్తున్నామని అనుకుంటున్నారనో, లేకపోతే ఇంకేదో అనో, మళ్ళీ తిరిగి వచ్చేస్తే పరువు పోతుందనో, ఏదో అవుతుందనో అని చెప్పి చాలామంది నరక యాత్ర అనుభవిస్తున్నారు. బయట పడతలేరు, పాచి పనులు చేస్తున్నారు, ఇళ్ళల్లో వంటలకు పోతున్నారు. కొంతమంది పెట్రోల్ బంక్లలో పనిచేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులకు చెప్తే బాధపడతారేమో, లేకపోతే ఇది వాస్తవం జరుగుతుంది, వాస్తవంగా జరుగుతుంది. నాకు తెలిసిన మా స్నేహితులు కూడా కొంతమంది అక్కడే ఉన్నారు. సో వాళ్ళు ప్రాక్టికల్గా నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. నీకు తెలుసా, నువ్వు చూసినావా అని చెప్పి ఇంకొంతమంది ఉంటారు కదా, ఇక చెప్పేది సబ్జెక్ట్ అర్థం చేసుకునే వాళ్ళు నీకు తెలుసా, చూసినావా అని చెప్తున్నారు. ఎస్, బరాబర్ నేను చూసిన. నా స్నేహితులే, అత్యంత సన్నిహితులే అక్కడ ఉన్నారు అమెరికాలో. సో వాళ్ళు చెప్పబట్టే నాకు కూడా తెలిసింది. అండ్ ఎవరైతే అట్లా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది, వాళ్ళకి మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కేవలం అమెరికాలో మాత్రమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుంది. చాలా కంపెనీస్ కావచ్చు, ఎక్కడిదక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ పెరిగిపోతుంది, ఫైనాన్షియల్ బ్రేక్స్ వస్తాయి. సో ఎవరి దగ్గర కూడా డబ్బులు ఉండే పరిస్థితిలో లేరు. దీనికి కారణం కోవిడ్, ఒక రకంగా కోవిడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. కోవిడ్ ఎప్పుడో అయిపోయింది కదా, మరి ఇప్పటిదాకా ఉంటుందా అంటే మీరు ఆలోచించండి. మనకు ఒక నెల జీతం రాకపోతే ఏమవుతుందండి? అది 10 నెలల వరకు మనకు ఒక రకమైన స్ట్రెస్ పెడుతుంది. ఇంకోటి దగ్గర అప్పు చేయడము, అట్లా మీకు అన్ని నెలలు నీకు ఉద్యోగాలు, ఆఫీస్కి పోవడాలు లేవు. కోవిడ్లో మీకు మొత్తం కూడా డబ్బులు సంపాదన లేదు. పై ఉన్న సంపాదన అంతా కూడా ట్రీట్మెంట్లకే పెట్టినాం, సేవింగ్స్ అన్నీ కూడా. సో ఇట్లా మరి అట్లా అంటే ఎన్ని జీవితాలు చిదివేసి ఉండొచ్చు, ఎంత ఆర్థిక మాంద్యం వచ్చి ఉండొచ్చు. అప్పటి ఎఫెక్ట్ ఇప్పుడు పడదా? చిన్న ఎగ్జాంపుల్. సో ఇట్లా ఆర్థిక మాంద్యం రాబోతోంది. కంపెనీలు వాళ్ళ బరువును భరించలేక, అంటే డబ్బులు జీతాలు ఇచ్చే పొజిషన్లో లేక ఎక్కడొక్కడ అమౌంట్ స్ట్రక్ అయిపోయినాయి కాబట్టి చాలా ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఆ ఉద్యోగాలు తీసేసే పనిలో వాళ్ళు అమెరికన్స్, యుఎస్లో ఉండేవాళ్ళు, మా లోకల్ వాళ్ళ ఉద్యోగాలు మేమెందుకు తీయాలి? మేము తీయం. మేము తీస్తే గిట్లా వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళ ఉద్యోగాలే తీసేస్తాం అని చెప్పి ఎవరు ఉద్యోగాలు తీసేస్తున్నారు? అట్లా మన భారతీయుల ఉద్యోగాలు తీసేస్తున్నారు. సో అట్లా 80,000 ఉద్యోగాలు భారతీయులకి లేవు. చాలామంది చెప్పలేక, పరువు అనే ఒక బరువు అడ్డొచ్చి వాళ్ళు బయటికి రాలేక, ఇక్కడ వాళ్ళకి చెప్పలేక, పరువు పోతుందేమో, చెప్తే ఏమవుతుందో ఏమో, ఎక్కిరిస్తారేమో అని చెప్పి ఇబ్బంది వాడి, వాళ్ళు తిప్పాలు వాడి ఒక పూట తిని ఒక పూట తినక ఉండేవాళ్ళు చాలామంది యుఎస్లో ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి. అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మనం బతకడానికి మనకి ఏమంటారు, ఈ బరువు అని చెప్పి అనవసరం ఆలోచనలు వద్దు. మన భారతదేశంలో ఎంత మంచి బిజినెస్ అయినా మనం పెట్టుకోవచ్చు, డబ్బులు సంపాదించడానికి, సక్రమమైనటువంటి దారిలో సంపాదించడానికి ఏ పని చేస్తే ఏందండి? ఒకరిని మోసం చేస్తే తప్పు, ఒకరిని ముంచితే తప్పు.
ఒకడి ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తే తప్పు, కానీ మనం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఒక టీ కొట్టు పెట్టుకోవచ్చు, ఒక హోటల్ పెట్టుకోవచ్చు, రోడ్డు మీద బండి పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. మీ తెలివి లేకపోతే ఇక్కడనే ఒక ఏదైనా స్లోగా మీరు ఇది చేయొచ్చు. కానీ అక్కడ ఉండి అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ దేశంలో ఇవన్నీ అవసరం లేదు. అండ్ అలాగే కేవలం అమెరికా మాత్రమే కాదు, అన్ని దేశాలకు కూడా నెక్స్ట్ ఇయర్లో అంటే ఒక 1-2 ఇయర్స్లో ఈ పరిస్థితి రాబోతోంది. కాబట్టి దయచేసి డబ్బులు కూడా అందరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఆర్థిక మాంద్యం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను కాదు, పెద్ద పెద్ద నిపుణులే చెప్తున్నారు. కావాలంటే మీరు దాని గురించి తెలుసుకోవచ్చు కూడా. కెనడా వీసా కట్ నిబంధనల్లో మార్పులు, 35% తగ్గనున్న విద్యార్థులు వీసాల సంఖ్య భారతీయ విద్యార్థులకు కష్టకాలం. కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో 40% మనోళ్ళే. విదేశీ విద్యార్థుల్లో 40% మనోళ్ళేనట. చూసిరా, 2013 నుంచి 2060% పెరిగిన భారత విద్యార్థులు. అయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో గొప్పలకు పోయి నేను వేరే దేశంలో చదువుకున్నా అంటే ఒక మంచి పేరు వస్తుంది ఇండియాలో అని చెప్పి పోయే వాళ్ళే చాలామంది ఎక్కువ. చాలామంది అందుకే పోతారు, అరే ఆ దేశం ఎట్లుందో చూడాలి, ఈ దేశంలో లేనిది ఆ దేశంలో ఏముందో ఒకసారి చూడాలి. అండ్ అట్లనే వేరే దేశాలు చదువుకుంటున్నాం అంటే ఇట్లుంటుంది కదా, మస్తు ఉంటుంది, ఇట్లుంటుంది, తల పైకెత్తి మనం తిరగచ్చు అని చెప్పి ఆశలకి పోయి అక్కడ చదవాలనుకున్న వాళ్ళే ముమ్మాటికి ఎక్కువ. సో దయచేసి 1కి 10 సార్లు తల్లిదండ్రులు ఆలోచించి మీ పిల్లల్ని పంపేయండి అక్కడికి అని చెప్పి మరొకసారి నేను మీకు చెప్తా ఉన్నా.